కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. తీవ్ర ముముక్షుత్వము కలిగిన వారు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమము స్వీకరించకుండానే తిన్నగా సన్యాసాశ్రమమే స్వీకరించి సాధన చేసి తరిస్తారు. అయితే అందరికీ అది సాధ్యము కాదు కనుక మనం పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాం. గృహస్థాశ్రమంలో ఉంటూనే భగవంతుడి పూజ, భజన, సమాజ సేవ, స్వాధ్యాయము, జపము, ధ్యానము, భూతదయ వంటివి చేసుకుని తరించవచ్చు. కానీ చాలామంది భార్యాబిడ్డల వ్యామోహంలో చిక్కుకుని వారితో బంధమే శాశ్వతం అని భావించి భగవచ్చింతన మరిచి గృహ బంధనాల్లో చిక్కుకుని పోతారు. మన భార్యాబిడ్డలతో మన సంబంధము రైలులో ప్రయాణికులు కలిసిన బంధం వంటిది. ఎవరి స్టేషన్ వస్తే వారు దిగిపోయినట్లు ఈ లోకంలో ఎవరి సమయం వస్తే వారు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతారు. మనం దీనిని గుర్తించి మన గృహస్థాశ్రమాన్ని కూడా ఒక సాధనగా గడపాలి. తల్లిదండ్రులకు సేవ మన యొక్క విద్యుక్త కర్తవ్యంగా చెయ్యాలి. భార్యను సంతోషంగా ఉండేలా చూసి ఆమెతో కలిసి సాధనలు చేస్తూ ఆమెను కూడా తరింప చెయ్యాలి. పిల్లలను సంస్కారవంతులుగా పెంచి పెద్ద చెయ్యాలి. సమాజం పట్ల మన బాధ్యతలు నెరవేర్చాలి. స్వాధ్యాయము, హోమములు, పూజలు, సమాజ సేవ, జంతువులకు ఆహారము వంటివి చేస్తూ దేవ, పితృ, ఋషి, మానవ, భూత యజ్ఞములు నెరవేర్చాలి. అయితే ఇవన్నీ కూడా ఒక కర్తవ్యముగా చేస్తూ ఇవి శాశ్వతము అనే మోహంలో పడకుండా చెయ్యాలి అంటూ ఆదిశంకరులు భజగోవిందంలోని ఈ 8వ శ్లోకంలో బోధిస్తున్నారు. కాతే కాంత, నీ భార్య ఎవరు? కస్తే పుత్ర, నీ పుత్రులెవ్వరు? కస్యత్వం, నువ్వెవరు? కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు? సంసారో యమతీవ విచిత్ర, ఈ సంసారము అతి విచిత్రమైనది సుమా. తత్వం చింతయ తదిహ భ్రాత, ఓ సోదరుడా దీనిని బాగుగా విచారణ చెయ్యి అని చెబుతున్నారు. జీవాత్మ యొక్క అనంత యాత్రలో ఈ మజిలీలో కలిసిన వారే తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అని గ్రహించి వారితో బంధము శాశ్వతము అనే మోహానికి లోనవ్వకుండా నా కర్తవ్యము అనేటటువంటి దీక్షతో అందరినీ చక్కగా సేవిస్తూ పోషిస్తూ భగవంతుని చేరుకునే సాధనగా మన గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. హరే కృష్ణ.